విదేశాల్లో ఉన్న భారతీయుల దేశభక్తి ఏమాత్రం తగ్గలేదు. దుబాయ్లో ఘనంగా నిర్వహించిన 80వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో వేలాది మంది భారతీయులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఇండియా కాన్సులేట్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొని స్టార్ 9 తో తన అనుభూతులను పంచుకున్నారు. దుబాయ్లో భారతీయుల సహకారం ఎంతో గొప్పదని పేర్కొన్న ఆయన, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇండియాస్ కౌన్సిల్ జనరల్ టు దుబాయ్ నార్థన్ ఎమిరేట్స్, మీ అందరికీ హార్దిక శుభవందనం తెలియజేయదలుచుకున్నాను. ఇది దుబాయ్లో కౌన్సిల్ జనరల్గా నా మొట్టమొదటిసారి పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ కలిగింది నాకు. సో ఈరోజు వేలాది మంది ఇండియన్ డయాస్పోరా మెంబర్స్ పార్టిసిపేషన్తో తెల్లవారుజామునే మనము ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకున్నాము. దాని తర్వాత ప్రెసిడెన్షియల్ అడ్రస్ విన్నాము. అండ్ ఆ తర్వాత మన ఇండియన్ కమ్యూనిటీ తోటి ఇంటరాక్షన్ చేసే అవకాశం నాకు కలిగింది. సో నేను ఇక్కడికి వచ్చి 2 వారాలు అవుతుంది. కానీ ఆ 2 వారాల్లోనే మన ఇండియన్ కమ్యూనిటీ ఒక కాంట్రిబ్యూషన్స్, వాళ్ళ ఒక గొప్ప సపోర్ట్ కౌన్సిలేట్కి గత 30-40 సంవత్సరాల నుండి ఎంత దగ్గరగా పనిచేస్తున్నారో నాకు తెలిసింది. సో అదే స్ఫూర్తితోటి, అదే ఎంతూజియాజం అండ్ ఎనర్జీ తోటి కమ్యూనిటీ సపోర్ట్ని ఇంకా పెంచాలని మన వర్కర్స్, ఇండియన్ వర్కర్స్ అయినా వాళ్ళ లేబర్ వెల్ఫేర్ సంబంధించిన విషయాలు కూడా మీడియా హెల్ప్ ద్వారా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కౌన్సిలేట్ ఉంటుంది. వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇవ్వడంలోనూ, అదేవిధంగా వాళ్ళకు కలిగే డిఫరెంట్ ఇష్యూస్లో కూడా మనం సపోర్ట్ చేయడం కోసము కౌన్సిలేట్ ఉంటుంది. కమ్యూనిటీ ఇక్కడ చాలా పెద్దది. అదేవిధంగా దానికి సంబంధించిన కష్టాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, ఛాలెంజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో కమ్యూనిటీ లీడర్స్తో పాటు మన మీడియా మిత్రులందరి సపోర్ట్ కూడా కావాలి ఇక్కడ. సో కమ్యూనిటీకి సంబంధించిన అన్ని విషయాల్లో తోడ్పాటు చేస్తారని భావిస్తున్నాను. డయాస్పోరా అండ్ కమ్యూనిటీ ఇష్యూస్తో కాకుండా, అదొకటే కాకుండా కామర్స్ పెంచడంలో కూడా కౌన్సిలేట్ తన పాటు శ్రమిస్తుందని, కాంట్రిబ్యూట్ చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ 9 దుబాయ్ స్పెషల్ కరెస్పాండెంట్ ఎస్పీ రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన కాన్సులేట్ జనరల్, మీడియా భారతీయ సంఘాలు నాయకుల సహకారంతో మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.